79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా నలుమూలలా అట్టహాసంగా నిర్వహించారని చెప్పొచ్చు. ప్రతి ఏటా 15th ఆగస్టుని పురస్కరించుకొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఆనవాయితీగా. ఈ ఏడు కూడా పూర్తి స్థాయిలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలైతే ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. నింగి సాక్షిగా, ఆకాశం సాక్షిగా త్రివర్ణ పతాకం రెపరెపలాడినటువంటి ఈ పరిణామంలో ప్రతి ఒక్కరూ జెండా వందనం స్వీకరించి మరి తమ భక్తి ఉనికినైతే చాటుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి అరాచకాలను, నిరంకుశ పాలన నుండి విముక్తి కోరుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ పోరాట పటిమతో, అంకుచిత దీక్షతో దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఈ రోజు అంటూ పలువురు అభివర్ణించే ప్రయత్నం చేశారు. వారందరి త్యాగాలను స్మరించుకుంటూ నేడు దేశ స్వాతంత్ర వేడుకల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నింగి సాక్షిగా, ఆకాశం సాక్షిగా త్రివర్ణ పతాకం రెపరెపలాడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు స్వాతంత్ర సమరయోధులను ప్రతి ఒక్కరు స్మరించుకుంటూనే అదే సందర్భంలో దేశ గౌరవాన్ని, దేశ ప్రతిష్టతను మరోసారి తలుచుకుంటూ అదే సందర్భంలో జాతీయ జెండా ప్రతిష్టతను, కీర్తిని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా ఒకవైపు ఉంటే మరోవైపు కామారెడ్డి జిల్లాలోని నిజాంసార్ మండల కేంద్రంలో రాము రాథోడ్ అనేటటువంటి మండల యువజన నాయకులు అయితే ఎట్టకెలకైతే తన అహంకారాన్ని ప్రదర్శించారు, తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేశభక్తిని ప్రతి ఒక్కరూ చాటుకునేలా ప్రయత్నం చేయగా ఒక రాము రాథోడ్ అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ మండల నిజాంసార్ మండలానికి సంబంధించి యువజన నాయకులు మాత్రం ఎట్టకెలకైతే తన అహంకార ధోరణిని అవలంబించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించేటటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు తమ పాదరక్షలు ఎట్టకేలకు జెండాకు దూరంగా ఉంచి మరి తమ భక్తి ఉనికిని చాటుకున్నారు. ఒక రాము రాథోడ్ మాత్రం పూర్తి స్థాయిలో మూర్ఖత్వపు ఆలోచనతో, పూర్తి స్థాయిలో మదం ఎక్కి మరి పూర్తి స్థాయిలో తన బూటు కాలుతోంచే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏకంగా నిజాం సాగర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాకు ఏర్పాటు చేసినటువంటి జాతీయ జెండా గద్దెను తమ బూటు కాలుతో ఎక్కి తమ అహంకారాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది రాజకీయ ప్రముఖులతో పాటు, స్థానిక ప్రజలతో పాటు అక్కడ అధికారులు, అనధికారులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరితో పాటు రాము రాథోడ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. నిజాంసాగర్ మండలానికి సంబంధించి యువజన నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి రాము రాథోడ్ ఎట్టకేలకైతే తమ మదాన్ని ప్రదర్శించాడు. జాతీయ జెండాకు కావచ్చు, జాతి కీర్తిని, జాతి ప్రతిష్టతను తీవ్రస్థాయిలో అవమానపరిచే ప్రయత్నం చేశారు. ఏకంగా జాతీయ జెండాను తీవ్రస్థాయిలో అవమానపరిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తన కాలుకున్నటువంటి బూట్లను సైతం వదిలిపెట్టకుండా అదే బూటు కాలుతో జాతీయ జెండా గద్దెనెక్కి మరి తన మదాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అంతటితో కాకుండా నిజాం సాగర్ మండల కేంద్రంలోనే ప్రధాన చౌరస్తాలో మరో జాతీయ జెండాను ఆవిష్కరించే కార్యక్రమంలో రాము కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా తన కాళ్ళకు ఉన్నటువంటి బూట్లను, షూజ్ను ఏమాత్రం విప్పకుండా జాతీయ జెండాకు సుదూరం పెట్టకుండానే తమ బూటు కాళ్ళతోంచే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించేటటువంటి ఆ పర్యక్రమంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మండల అధ్యక్షుడు మల్లికార్జున్తో పాటు మరికొంతమంది అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే సందర్భంలో మరికొంతమంది అధికారులు, అక్కడ స్థానిక ప్రజలు కూడా అక్కడ పాల్గొన్నటువంటి ఆ కార్యక్రమంలో రాము రాథోడ్ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ తమ పాదరక్షకులు, తమ షూస్ కానీ తమ పాదరక్షలు అయితే దూరంగా పెట్టి మరి ఆ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటూ తమ భక్తిని చాటుకున్నటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా ఒక రాము రాథోడ్ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఆ జాతీయ జెండాను లెక్క చేయకుండా దేశ కీర్తిని, దేశ ప్రతిష్టతను దిగజార్చే ప్రయత్నం చేశారు. తనకున్నటువంటి షూస్తో సహా బూటు కాలుతో మరి ఆ జాతీయ జెండా అంటే నేషనల్ ఫ్లాగ్ రోప్ను పట్టుకొని జాతీయ జెండా ఆవిష్కరణలో ఒక ఫోటోకైతే పోజ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే జాతీయ జెండా అంటే జాతీయ గౌరవం, అంటే జాతి కీర్తి, జాతి ప్రతిష్టత అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యువజన నాయకుడు రాము రాథోడ్కు ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉందో మనకి ఇట్టే అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. నిజాంసాగర్ మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తాలో జాతీయ జెండా ఆవిష్కరించేటటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొన్న రాము రాథోడ్ ఎట్టకేలకైతే తన మదాన్ని, తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించారు. జాతీయ జెండాను ఏకంగా అవమానపరిచే ప్రయత్నం చేశారు. తన బూటి కాలితో మరి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా జాతీయ జెండాకు ఉన్నటువంటి రూప్ ఏదైతే ఉందో నేషనల్ ఫ్లాగ్ రూప్ను పట్టుకొని మరి ఫోటోకైతే పోదించినటువంటి ఆ ఘటనను చూసి పలువురు దేశభక్తులు అయితే తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశ కీర్తిని, దేశ ప్రతిష్టతను, జాతీయ జెండా ప్రతిష్టతను, గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ మరికొంతమంది అభిప్రాయపడుతూనే తమ భక్తిని చాటుకున్నటువంటి ఈ పరిణామక్రమంలో ఒక రాము రాథోడ్ మాత్రం తీవ్ర స్థాయిలో తన అహంకారాన్ని ప్రదర్శించడమే కాకుండా తనకు మూర్ఖత్వ ఆలోచనతో ఎట్టకేలకైతే ఆ బూటు కాలితో పూర్తి స్థాయిలో అక్కడ నిజాంసాగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆ రెండు జాతీయ జెండాలను అయితే తీవ్ర స్థాయిలో అవమానపరిచి నిర్లక్ష్యంగా, అహంకార పూరితంగా, మూర్ఖత్వ ఆలోచనతో
తమ బూటు కాలుతో మరి నిజాం సాగర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి జాతీయ జెండాకు ఏర్పాటు చేసినటువంటి గద్దెను తమ బూటు కాలుతో ఎక్కి మరి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా పనిచేయడంతో పాటు ఏకంగా జాతీయ జెండాను కించపరిచాడు. అదే సందర్భంలో నుంచి నిజాంసాగర్ మండల యువజన నాయకుడిగా ఉంటూ వస్తున్నటువంటి రాము రాథోడ్ చేసినటువంటి పనితీరు పట్ల ఆ పార్టీకి పెద్ద మచ్చ తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయానికి సంబంధించి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు అధికారికంగా అనధికారికంగా అన్ని పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరు దేశ గౌరవానికి, దేశ ప్రతిష్టతకు, జాతీయ జెండాకు తీవ్ర స్థాయిలో గౌరవం ఇస్తున్నటువంటి ఈ రోజు మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నిజాంసాగర్ మండల యువజన నాయకుడిగా కొనసాగుతున్నటువంటి రాము రాథోడ్ మాత్రం తన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు. తీవ్ర స్థాయిలో జాతీయ జెండాను ఘోరంగా అవమానపరిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏకంగా తన బూటు కాలితో జాతీయ జెండాకు ఉన్నటువంటి రూపును పట్టుకొని ఫోటోకు ఫోజు ఇవ్వడమే కాకుండా స్థానిక నిజాంసాగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాము రాథోడ్ జాతీయ జెండాకు ఏర్పాటు చేసినటువంటి ఆ గద్దెను తమ బూటు కాలుతో ఎక్కినటువంటి ఆ పరిణామంలో స్థాయిలో అవమానపరచడానికి కూడా విభిన్న అభిప్రాయాలు అయితే నిజాంసాగర్ మండల కేంద్రంలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.